బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ హాట్ కమెంట్స్ చేశారు. కవితకు సంబంధించి క్వశ్చన్ అడగ్గా కూడా కవితకు తమ పార్టీలో ఎంట్రీ ఉండదంటూ, అవినీతి పరులు ఎవరికి కూడా తమ పార్టీలో ఎంట్రీ ఉండదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అట్ ద సేమ్ టైం ఆయన మోదీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగ్గా ఇటు మోదీకి సంబంధించి వాళ్ళ తల్లిని అగౌరవపరిచారు. అయితే జీఎస్టీ స్లాబ్స్ తగ్గించినందుకు పాలాభిషేకం చేయిస్తామంటూ కూడా కమెంట్ చేశారు. జీఎస్టీ స్లాబ్స్ కు సంబంధించి ఇక యుఎస్ ట్యాక్సులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఇటు అమెరికా విధిస్తున్న ట్యాక్సులకు సంబంధించి ఇటు భారత్ పై ఎటువంటి ప్రభావము పడదు. భారత్ ఒక ఇండిపెండెంట్ నేషన్, అటు యుఎస్ పై అమెరికాపై డిపెండ్ అయ్యే వైనం భారత్ కి లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక జిఎస్టీ స్లాబ్లు ఏవైతే తగ్గించారో అవి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ కవితకు సంబంధించి కవిత కమెంట్స్ కు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే కవితకు బీజేపీ ఎంట్రీ ఉంటుంది అనే ఊహాగానాలకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలన్నీ కూడా అవినీతి పరులకు మా పార్టీలో స్థానం ఉండదు, అది కవిత అయినా ఇంకెవరైనా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే కవితకు సంబంధించి బీజేపీ కవిత వెనకాల ఉండి నడిపిస్తున్న ఒక నాటకం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్ లో బీజేపీ నుండి ఇటువంటి ఒక క్లియర్ స్టేట్మెంట్ రావటం ఇప్పుడు ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో అటు కవితకు బీజేపీలో నో ఎంట్రీ అనే ఒక కోణంలో కూడా పొలిటికల్ స్టేట్మెంట్ పాస్ చేసినట్టుగానే కనిపిస్తోంది. అవినీతి పరులు ఎవరికి కూడా తెలంగాణ బీజేపీలో ఎంట్రీ ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అది కవిత అయినా ఇంకెవరైనా సరే, ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా సరే, అవినీతి పరులైతే తమ పార్టీలో ఎంట్రీ ఉండదు అంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. అయితే బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు హాట్ కమెంట్స్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే కవిత స్టేట్మెంట్స్ పాస్ చేసిన అనంతరం కూడా కవిత బ్యాక్డప్ బై బీజేపీ కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ నేతలు చాలా మంది వ్యాఖ్యానించారు. ఇక కవిత బీజేపీలో జాయిన్ అవుతారు అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఈ ఊహాగానాలన్నిటికీ కూడా చెక్ పెడుతూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హాట్ కమెంట్ అని చెప్పుకోవాలి. కవితకు సంబంధించి ఆయన హాట్ కమెంట్ చేశారు. అవినీతి పరులు ఎవరైనా సరే, అది కవిత అయినా మరొకరు ఎవరైనా సరే, తమ పార్టీలో ఎంట్రీ ఉండబోదు అంటూ కూడా ఆయన కీలకంగా స్పష్టం చేశారు. అవినీతి పరులకు మా పార్టీలో స్థానం లేదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కవితను ఉద్దేశిస్తూ కవిత పేరు కూడా ఎత్తి ఆయన మాట్లాడారు. అవినీతి పరులు కవిత లాంటి వాళ్ళకి తమ పార్టీలో స్థానం ఉండదు అంటూ, దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ముందు నుంచి కూడా బీజేపీ ఒక స్టాండ్ మీద ఉంది. అవినీతి మరకలు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా బీజేపీలో తీసుకోము, అది ముందు నుంచి కూడా పార్టీకి విరుద్ధంగా ఉంటుందనేది కూడా పార్టీ ముందు నుంచి చెబుతోంది. అందులో భాగంగానే గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల మీద సెంటిమెంట్ తో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత అదే నీళ్లు నిధులు నియామకాల మీద 1600 బలిదానాలు తో తెలంగాణ ఏర్పడింది. ఆ నీళ్లు నిధులు నియామకాల సెంటిమెంట్ తోటి 10 ఏళ్లు తెలంగాణను దోపిడీ చేశారు. పూర్తిగా ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. అదే దోపిడీతో ఇప్పుడు ఆ దోపిడీలోనే పంపకాలలోనే ఇటు కేసీఆర్ కుటుంబంలో ఒక అలజడి మొదలైంది. అట్లాంటి అవినీతి పరులను మా పార్టీలో చేర్చుకోమంటూ కూడా రామచంద్రరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రరావే కాదు, గత నుంచి కూడా పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలందరూ కూడా అదే స్టాండ్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అవినీతి తెలంగాణలో అవినీతి బయటపడక ముందే, కాళేశ్వరం అవినీతి బయటపడక ముందే లిక్కర్ కేసులో కవిత జైలుకి వెళ్ళొచ్చింది. జైలుకి వెళ్ళొచ్చి కొన్ని రోజులు
కొన్ని రోజులు జైల్లో ఉండేసి వచ్చింది. లిక్కర్ కేసులో దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది లిక్కర్ కేసులో. అట్లాంటి అవినీతి మరకలు ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మా పార్టీలోకి తీసుకోమంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడు తాజాగా రామచంద్రరావు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా పంపకాలకు సంబంధించిన కొట్లాటలు, పంపకాలకు సంబంధించిన అంశాలే. ఎవరికి ఎంత వాటా రావాలి, ఎవరికి ఎంత వాటా ఉందో అనేది తేలాలి. ఆ వాటాల పంచాయతీ మాకెందుకు, వాళ్ళ కుటుంబ తగాదాలు మా పార్టీకి ఎందుకు అనేది బీజేపీ అభిప్రాయపడుతుంది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు అదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉద్యమాల పేరుతో నిధులు నియామకాల పేరుతో దాదాపు 1600 మంది బలిదానాలు జరిగాయి తెలంగాణలో. నీళ్ల పేరుతో ప్రాజెక్టులు కట్టిండ్రు. ప్రాజెక్టులు మొత్తం కూడా విధ్వంసమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నియామకాలన్నీ కూడా దేశ పొలిమర్లు, రాత పొలిమరే కాదు దేశ పొలిమర్లు దాటిపోయినాయి. ప్రశ్నపత్రాలన్నీ కూడా నియామకాలు, ఇట్లా ప్రతి అంశంలో కూడా దోపిడీ జరిగిందనేది బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కూడా ముందు నుంచి కూడా ఆరోపిస్తున్నటువంటివన్నీ కూడా ఇప్పుడు బీజేపీ ఆరోపించినటువంటి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో బయటపడుతున్నటువంటి పరిస్థితి. కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ప్రధానంగా కవిత కూడా హరీష్ రావు, సంతోష్ రావు మీదనే ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే కాళేశ్వరం కుంగిపోయింది, రాష్ట్రంలో అవినీతి ఏర్పడింది, విధ్వంసం జరిగింది, మొత్తం తెలంగాణ సంపద అంతా కూడా ఈ ఇద్దరు వల్లే పక్కదారి పట్టాయి అనేది కూడా ప్రధానంగా కవిత ఆరోపిస్తుంది. ఇట్లాంటి అవినీతి పరులు మా పార్టీలోకి వస్తే తీసుకోమని చెప్తుంది బీజేపీ. ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ముందు నుంచి కూడా మేము చెప్తున్నటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. మేము చెప్తున్నటువంటి ప్రకారమే ఇప్పుడు బీఆర్ఎస్ అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. తండ్రికి తల్లి, కొడుకు కూతురు ఎవరికి సంబంధాలు లేకుండా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, కేటీఆర్ నడిపిస్తున్నారు అనేది వార్తలు కూడా ఒకవైపు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు బీజేపీ నడిపిస్తుంది అనేది ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నింటిని కూడా తిప్పికొట్టేందుకు ఇప్పుడు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది వస్తా ఉంది గత ఎన్నికలకు ముందు నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆ ఒప్పందం ప్రకారమే ఆ బీఆర్ఎస్ లో చీలిక ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ ను పూర్తిగా ఖాళీ చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తుందనే చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొత్తం కూడా ఒక చీలిక ఏర్పాటు చేసి మొత్తం బీజేపీలో చేర్చుకునే విధంగా ఇప్పటికే చేరికల మీద దృష్టి పెట్టింది బీజేపీ. గువ్వల బాలరాజు కావచ్చు, ఇంకొక బాలరాజు చాలా మంది బీజేపీలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అనేక విమర్శలు, అనేక వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ అవినీతి మరకలు ఒకటే చెప్తుంది. బీజేపీ ఇన్సైడ్ ఏం జరుగుతుందనేది పక్కకి వెళ్తే అవినీతి మరకలు ఉన్న వారిని మాత్రం బీజేపీలోకి తీసుకోమనేది అయితే చెప్తా ఉంది. కాబట్టి అట్లాంటి కవిత హరీష్ రావు చేసిండా అవినీతి, సంతోషరావు చేసిండా అవినీతి, కేటీఆర్ చేసిండా అవినీతి అనేది పక్కన పెడితే వారికంటే ముందే కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళేసి వచ్చింది. పెద్ద అవినీతి పరురాలు అనేది బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే కవితే కాదు మిగతా బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా కూడా పార్టీలోకి తీసుకోము, అవినీతి మరకలు ఉన్నటువంటి వారిని మాత్రం బీజేపీలో తీసుకోము అనేది అయితే బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అట్లా మొత్తం కూడా ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి పార్టీ వాళ్ళ విధ్వంసం వైపు పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం మీద అవినీతే జరగలేదని చెప్తున్నటువంటి నిన్న మొన్నటి దాకా అవినీతి జరగలేదని చెప్పినటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా అవినీతి జరిగిందని హరీష్ రావే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా కవిత బయటికి రావడం, కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి, మేఘా కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున అవినీతి చేసిండ్రు, మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి హరీష్ రావు, సంతోష్ రావులు పెద్ద ఎత్తున నిధులు మళ్లించారనేది కూడా కవిత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి అవినీతి మరకలు ఉన్న వారిని అయితే కవితే కాదు ఇంకెవరైనా సరే, కాళేశ్వరంలో రేపు అవినీతి పరులు ఎవరైనా సరే, మిగతా అంశాల్లో ఎవరైనా సరే అవినీతి మరకలు ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి తీసుకునేదే లేదనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వెంకట్, ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత గాని బబిత గాని. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత గాని బబిత గాని. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు.